2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్. నమస్కారం అమ్మ. చాలా వరకు మహిళలకి ఎక్కువగా ఉపయోగపడేలాగా ఒక మంచి వ్యాపారం, అది కూడా చాలా తక్కువ పెట్టుబడి, ఇంటి నుంచి చేసుకునేలాగా లాభాలు ఎక్కువగా వచ్చేలాగా ఒక మంచి బిజినెస్ ఐడియా అంటే ఏం చెప్తారు సార్? ఒక మంచి ఐడియా ఉందమ్మా. ఇదేంటంటే ఇంటి దగ్గర నుంచి చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి కూడా. ఓకే. అది ఇంట్లోనే ఒక పక్కన చేసుకోవచ్చు. ముందు చిన్నగా స్టార్ట్ చేసుకుని తర్వాత నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళొచ్చడానికి ఒక అవకాశం ఉన్న సబ్జెక్టు. చాలా అసలు మనందరికి అవసరమైన సబ్జెక్టు. ఇప్పుడు మీరు డైలీ అప్పుడప్పుడు రోటీ ఏమన్నా తింటూ ఉంటారా? ఎస్ సార్. శనివారం అయితే నాకు తెలిసి సాయంత్రం తింటారు. ఇప్పుడు మ్యాక్సిమం డైట్ నైట్ టైం ఎక్కువగా నైట్ టైం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అందరూ డైటింగ్ కానీ ఇంకోటి కానీ రోటీ అంటేనే ప్రిఫర్ చేస్తున్నారు ఈవినింగ్ టైం. ఈవెన్ యంగస్టర్స్ కూడా. అవును సార్. 20-25 ఇయర్స్ ఈవెన్ బ్యాచులర్స్ కూడాను సాయంత్రం పూట ఈ కర్రీ అన్నం వండుకునేదానికన్నాను ఒక బయట ఎక్కడన్నా రెడీమేడ్ రోటీను కర్రీ తెచ్చుకుంటే అయిపోతుంది. సో ఇది చాలా లాట్ ఆఫ్ స్కోప్ ఉన్న బిజినెస్. సో దీనిలో అంటే మనం మాన్యువల్గా కొంతమంది మనం మహిళలు రోడ్డు మీద మనం చిన్న తవా పెట్టేసి మనం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే రోడ్డు మీద అది అంటే వాళ్ళు బాగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ అది వేరు. సో అది ఎట్లాగూ వాళ్ళు కూడా చాలా బాగా బిజినెస్ చేసుకుంటున్నారు. అంటే ఇంటి దగ్గర పిండి తయారు చేసేసుకుని ఇంటి దగ్గర అన్నీ వాళ్ళు తయారు చేసుకుని అక్కడికి వచ్చి కాల్చి కస్టమర్స్కి ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. సో మనం చెప్పే బిజినెస్ ఏంటంటే ఇంట్లోనే ఆటోమేటిక్ మిషన్ ప్రాసెస్ ద్వారా సెమీ ఆటోమేటిక్ మిషన్ సహాయంతో రొట్టెలు అంటే ఒక 60-70,000 బడ్జెట్ నుంచి మినిమం యాక్చువల్లీ బాగా జరగాలంటే ఒక 3.5-4 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉన్న మిషనరీ అయితే చాలా బాగుంటుంది. 60-70,000 బడ్జెట్ లేదంటే ఒక 1,20,000 ఓవరాల్గా అంటే పిండి రెడీ చేసుకోవటం కానీ ఇంకోటి కానీ. అసలు ఏంటి ఈ మనకి ఇళ్లలోనే కానీ ఇప్పటికి మనకి నార్త్ ఇండియన్స్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడైతే రోటీ అనేది బాగా రకరకాల రోటీ ఉంటాయి. జవార్ రోటీ అని ఉంది, తర్వాత మనకి హోల్ ఆటా మొత్తం గోధుమ పిండితోనే జరిగే రోటీలు ఉంటాయి, తర్వాత రాగి పిండితో చేసే రోటీలు, తర్వాత మిక్స్డ్ ఆటా సో ఆ రోటీలు అన్ని పిండి కలిపి ఒక రోటీలు. సో రకరకాల రోటీలు తయారు చేసుకోవచ్చు. వీటిలో చాలా స్కోప్ ఉంది. సో కాకపోతే ఏంటంటే ఈ మిషన్స్ మనం చూసుకునేటప్పుడు ఏంటంటే మనం వాటి ఫీచర్స్ ఏమున్నాయి, వాటి కెపాసిటీ ఏంటి, ప్రైస్ ఏంటి, ఈ మూడింటిని మనం చూసుకోవాలి. తర్వాత మనం ఏంటంటే మనం ఉన్న లొకేషను ఈజీగా ఉందా లేదా, మనం యాక్సెసిబిలిటీ ఉందా లేదా. సో ఇంట్లో ఉన్న మహిళలు అయితే ఏం అలవాటు చేయాలంటే వాళ్ళకున్న సర్కిల్లో అపార్ట్మెంట్లో ఉండని, ఇంకోటి ఉండని, నైబరింగ్ సర్కిల్లో ఉండని ఒక ఇంట్లో నుంచి తయారైన ప్రొడక్ట్ రీజనబుల్గా ఉండొచ్చు అని ఒక గనక అలవాటు అయ్యేటట్టు కనుక చేయగలిగితే, వాళ్ళ కాలనీల్లో కనుక అలవాటు అయ్యేటట్టు చేయగలిగితే సో డైలీ కొన్ని ఇళ్లలో నుంచి డైలీ ఆర్డర్స్ రావచ్చు, కొన్ని ఇళ్ల నుంచి అప్పుడప్పుడు రావచ్చు. సో యావరేజ్న ఒక 1000 రోటీలు. సో యాక్చువల్లీ మిషన్స్ ఎలా ఉన్నాయంటే గంటకి ఒక 100 నుంచి 5,000 10,000 చేసే రోటీలు కూడా ఉన్నాయి 1 అవర్కి గంటకి. సో మనం ఫస్ట్ గంటకు ఒక 100 చేసేది పెట్టుకున్నాం అనుకో, ఒక 60-70 వేలలో అయిపోతుంది ఆ మిషను. సో అది మాన్యువల్ ప్రాసెసే. అంటే మనం మెటీరియల్ కలుపుకోవాలి, మనం విడిగా కలుపుకోవాలి, బాల్ కట్టింగ్ కూడా మనమే చేసుకోవాలి. దానిలో పెడితే ఉండలు పెడితే దానిలో నుంచి రోటీ తయారవుతుంది. ఆటోమేటిక్ ప్రాసెస్ ఉన్న మిషన్లో ఏంటంటే 3 రకాల మిషన్స్ తీసుకోవాలి. ఒకటేమో రోటీ మేకర్ ఉంటుంది, ఒకటేమో డౌన్ నీడర్ అని ఉంటుందన్నమాట, పిండి కలిపేది. నెక్స్ట్ బాల్ కట్టర్, ఏదైతే అయిపోయిన తర్వాత కటింగ్ రోటీ చేయడానికి కావాల్సిన పెట్టడానికి బాల్ కట్టర్ ఉంటాయి. సో అలాంటివి కూడా అదేంటంటే 1000 ఆటోమేటిక్ మిషన్స్ అన్నీ కూడా 1 అవర్కి ఒక 1000. మనం ఇప్పుడు ఏంటంటే 1000ది ఎలా ఉందో ఊరికి ఎగ్జాంపుల్ చెప్దాము. మార్కెటింగ్ ఎలా ఉంటుంది 1000 చేసుకుంటే ఒక 8,000 మనకి రోటీస్ మనం తయారు చేసుకోవచ్చు ఒక 8 గంటల్లో. సో 8,000 రోటీస్ ఇక్కడ ఏంటంటే ఒక కేజీ 35-40 రూపాయలు పడుతుంది. ఒక కేజీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 30-40 రోటీస్ మనకి వస్తాయి అనుకుంటే
సో మనకి అప్రాక్సిమేట్లీ ఒక 40 కేజీల్లో మనకి అయిపోతే డైలీ ఒక 20,000 రూపీస్ టర్న్ ఓవర్ ఓకే దానిలో నుంచి ఆల్మోస్ట్ ఆల్ 10,000 ఆఫ్ ద మనకి ప్రాఫిట్ ఉంటుంది అనమాట. ఒక 2 రూపాయల్లో మనకి మొత్తం 2-2.5 రూపాయల్లోనే రోటీ తయారవుతుంది. 2 రూపాయలే మ్యాక్సిమం. ఏది అన్నీ ఓవర్ హెడ్స్తో కలిపి పిండి అన్నీ కలిపి తయారైతే రిటైలర్ ఎవరైతే ఉన్నారో 3 రూపీస్ 50 పైసా ఏది మనం కనుక మనమే డైరెక్ట్గా కనుక ఎవరన్నా సప్లై చేసుకుంటే 5-6 రూపీస్కి మనమే ఇవ్వచ్చు. లేదు మనకి ఇప్పుడు జనరల్గా ఏంటంటే 8,000 రోటీలు అంటే మనం కాలనీల్లో మనం ఓన్గా అమ్ముకోలేము. నేను ఇందాక చెప్పింది కాలనీలో అమ్ముకునేది ఏంటంటే ఒక 100 రోటీస్ పర్ అవర్ అంటే ఒక 1000 రోటీలు మనం పర్ డే తయారు చేసుకోగలిగితే 500 రోటీలైనా పర్లేదు. సో డైలీ ఒక 1000 రూపాయలు ఇన్కమ్ అక్కడ చూడొచ్చు. వాళ్ళు డైలీ 1000, 1,500, 2,000 ఇన్కమ్ చూడొచ్చు. సో ఇది కొంచెం మాస్ ప్రొడక్షన్ కనుక వెళ్తే మనం చూడాల్సింది ఏంటంటే కర్రీ పాయింట్స్ వాళ్ళకి సప్లై చేసుకోవచ్చు. అట్లాగే నేను ఇందాక చెప్పినట్టు మహిళలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ అక్కడక్కడ ఒక చిన్న స్టవ్ పెట్టుకుని రోడ్డు పక్కనో ఏదైనా షాప్ పక్కనో ఒక తవ్వా పెట్టుకుని స్టవ్ పెట్టుకుని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హోల్సేల్గా డైలీ ఒక 100-200 ఈచ్ పర్సన్ అలా నెంబర్ ఆఫ్ వెండర్స్ ఉన్నారనుకో, మనకు ఒక 30-40 వెండర్స్ ఉన్నారనుకో, సో పర్ డే వాళ్ళకే ఈ మన షిఫ్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఒక 40 into 200 తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకి. సో ఇలా షాప్స్లో ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. ఈ బిజినెస్ చాలా అంటే చాలా పొటెన్షియల్ బిజినెస్. ఈజీ టు, దీనికి ఎంత పెద్ద టెక్నాలజీలు తెలియదు, అవసరం లేదు. తర్వాత మనకి ఒక అంచనా ఉంటుంది, ఎప్పుడు ఏ రోజు ఎప్పుడు ఎక్కువ మూమెంట్ అవుతాయి. మూమెంట్ బాగున్న రోజు కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ చేసుకుంటాం, మూమెంట్ లేని రోజు చేసుకుంటాం. దీనిలో ఏంటంటే 3 రకాల రోటీలు ఉంటాయి. సో మనకి పచ్చి రోటీలు ఉంటాయి, సెమీ కుక్కుడు, ఫుల్లీ కుక్కుడు. సో మనకేంటంటే ఆటోమేటిక్ మిషన్లో ఏంటంటే ఫుల్లీ కుక్కుడు రోటీ కూడా బయటికి తీయచ్చు, సెమీ కుక్కుడు రోటీ కూడా తీయచ్చు, సో పచ్చివి కూడా తీయచ్చు. సో ఆ మనుషులను బట్టి ఫుల్లీ కుక్కుడు అంటే అదే మనం రెడీ టు ఈట్. సో దీనికి ఏంటంటే వీళ్ళు ఇన్నోవేటివ్గా కర్రీ కూడా ఏదన్నా 1-2 కర్రీలు తయారు చేసుకుని ఈ రోటీతో పాటు ఆ కర్రీని కూడా సప్లై చేసుకోవచ్చు. సో ఇటు రోటీకి రోటీ వెళ్తుంది, అటు కర్రీ వెళ్తుంది. ఇది దీనికి కూడా ఏంటంటే చాలా పొటెన్షియల్. ఒక హైదరాబాద్ లాంటి నగరంలోనే చూసుకుంటే నేను చెప్తున్నా కదా, ఇలా ఒక 1000 మంది రోటీ మేకింగ్ మిషన్లు పెట్టి 1000 మంది, నాకు తెలిసి అసలు హార్డ్లీ ఒక 30-40 మంది కూడా రోటీ మిషన్లు పెట్టి చేసేవాళ్ళు లేరు. అంత మాన్యువల్ ప్రాసెస్ ఎక్కువ. ఆటోమేటిక్ మిషన్లు పెట్టి రోటీలు చేసేవాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ ఉంటే పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు బాగా సప్లై చేసుకుంటున్నారు. వాళ్ళే హోల్సేల్గా 1,00,000 రోటీలు పర్ డే అలా సప్లై చేసుకుంటున్నారు. సో చిన్న సెగ్మెంట్లో లేరు అసలు ప్లేయర్స్. చాలా ఒకవేళ ఉన్న నేను చెప్పిన ఈ 1000 per hour ఉన్నవాళ్ళు ఒక 10 మంది 20 మంది అంత కూడా లేరు అసలు. సో దీనిలో ఏంటంటే లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది. ఒక 1000 మంది కూడా 1000 మందిగా, ఇంకా చిన్నగా తయారయ్యే వాళ్ళు అయితే 10,000 మంది కూడా పెట్టుకోవచ్చు. సో ఏది తవ్వా పెట్టుకుని బయట రోడ్డు మీద పెట్టుకునేది ఒక 10,000 మెంబర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక బిగ్ బిజినెస్ అన్నమాట. బిగ్ బిజినెస్ గా ఎవరైనా మార్చుకోవాలి అన్నా, అంటే ఇనిషియల్ గా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే, సో వాళ్ళందరికీ ఒక మంచి సపోర్ట్ కావాలి, మీ దగ్గర నుంచి గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ మనం ఇద్దామమ్మా. ఇప్పుడు ఈ స్క్రోల్ అయ్యే నెంబర్ వాళ్ళు కాంటాక్ట్ చేయగలిగితే సో వాళ్ళు మనం రీచ్ అవ్వచ్చు ఇంకా డీటెయిల్డ్గా చాలా చక్కగా. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలో మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, సో వాళ్ళు రీచ్ అయితే వాళ్ళకి పర్సనలైజ్డ్గా మనం చెప్పచ్చు. అంటే అన్నిటికీ ఒకే ముందు కాదు కదా, అవును, ఒక్కొక్క పర్సన్కి వాళ్ళ నీడ్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి మనం ఇదే సబ్జెక్ట్ని 10 రకాలుగా డిజైన్ చేయొచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.